డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ 4 స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఈ లెసన్ చెప్పుకుందాం. ఇంతకుముందు నేను ఆల్రెడీ 3 లెసన్స్ వరుసగా చెప్పుకున్నాను, అవి కూడా మీరు చూడండి. ఇన్ చాప్టర్ 3 అంటే దీని ముందు చాప్టర్లో we have learned that atoms and molecules and are the fundamental building blocks of matter. ఏ పదార్థంలో అయినా సరే ఆటమ్స్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆటమ్స్ అంటే పరమాణువులు, మాలిక్యూల్స్ అంటే అణువులు. వాటి చేతనే ఏ పదార్థమైనా ఏ మ్యాటర్ అయినా నిర్మించబడుతుంది. అంటే ఇటుకలతోటి గోడ ఎలా నిర్మించబడుతుందో మ్యాటర్ అనేది కూడా ఈ ఆటమ్స్ చేత మాలిక్యూల్స్ చేత నిర్మించబడుతుందని మనం చాప్టర్ 3లో నేర్చుకున్నాం. The existence of different kinds of matter is due to different atoms constituting them. మరి మ్యాటర్స్ అన్ని ఒకటేనా? అన్ని పదార్థాలు ఒకే రకంగా ఉంటాయా అంటే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఐరన్ ఉన్నట్టు కాపర్ ఉండదు, కాపర్ ఉన్నట్టు సమ్ సిల్వర్ ఉండదు. ఎందుకని అంటే వాటిల్లో ఉండేటువంటి యాటమ్స్ మాలిక్యూల్స్ వేరువేరుగా ఉండటమే. నౌ ది క్వశ్చన్ అరైజ్. ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే వాట్ మేక్స్ ది ఆటమ్ ఆఫ్ వన్ ఎలిమెంట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆటమ్ ఆఫ్ అనదర్ ఎలిమెంట్. మరి ఒక ఆటమ్ అంటే ఒక ఎలిమెంట్ యొక్క ఆటమ్ ఇంకొక ఎలిమెంట్ యొక్క ఆటమ్ వేరువేరుగా ఎందుకు ఉంటాయి అంటే హైడ్రోజన్కు సంబంధించిన ఆటమ్ ఎలా ఉంటుందో గోల్డ్కు సంబంధించిన ఆటమ్ అలా ఉండదు. వేరువేరు ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ వేరువేరుగా ఉంటాయి. ఎందుకు అట్లా? అండ్ ఆర్ ఆటమ్స్ రియలీ ఇండివిజిబుల్ యాజ్ ప్రపోజ్డ్ బై డాల్టన్. డాల్టన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ఆటమ్ అనేది చాలా చిన్నది, ఇంకా ఆటమ్ని మనం విభజించడానికి కుదరదు, అన్నిటికంటే చిన్నది ఆటమేను, ఇంకా దాన్ని మనం విభజించలేము అని చెప్పాడనమాట. ఇండివిజిబుల్ అంటే విభజించడానికి వీల్లేంది ఆటము, అన్నిటికంటే చిన్నది అదే అని చెప్పాడు. నిజమేనా? ఇది డాల్టన్ చెప్పింది కరెక్టేనా? అది ఒక డౌట్ మనకి. ఆర్ దేర్ స్మాలర్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్సైడ్ ది ఆటమ్. ఈ ఆటమ్ లోపల ఇంకా ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయా? ఇది కదా ఆటము, ఇందులో ఏమన్నా చిన్న చిన్న కాన్స్టిట్యూయెంట్స్ అనేవి ఉన్నాయా? వీ షల్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ పరమాణువు అనేది ఇంకా విభజించడానికి వీలుందా లేదా, అంటే ఇండివిజిబులా కాదా, ఇందులో ఇంకా చిన్న చిన్న కాన్స్టిట్యూయెంట్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాం. వీ విల్ లెర్న్ అబౌట్ ది సబ్ అటామిక్ పార్టికల్స్. ఆటంలో ఉండేటువంటి పార్టికల్స్ని, ఇది కదా ఆటం ఇలా రౌండ్గా స్పెరికల్ షేప్లో ఉంటుంది కదా, దాంట్లో ఏ పార్టికల్స్ అయితే ఉన్నాయో వాటిని సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. వాటిని గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. And the various models that have been proposed to explain how these particles are arranged within the atom. ఒక్కొక్క సైంటిస్టు ఒక్కొక్క రకంగా చెప్పాడు. ఆటం అనేది ఇలా ఉంటుందని ఒక సైంటిస్ట్ చెప్తే ఆటం అనేది ఇలా ఉంటుందని ఇంకొక సైంటిస్ట్ చెప్పాడు అనమాట. వాళ్ళు చెప్పినటువంటి వేరియస్ మోడల్స్ కూడా ఈ లెసన్లో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఏ మేజర్ ఛాలెంజ్ before the scientists at the end of the 19th century was to reveal the structure of the atom as well as to explain its important properties. 19th centuryలో సైంటిస్టులు ఎదుర్కొన్నటువంటి ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఈ ఆటం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అది. తర్వాత ఎల్యూసిడేషన్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. మరి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఎలా ఉంటుంది అని నెమ్మదిగా కనుక్కున్నారు కదా, అది ఒకళ్ళు కనుక్కున్న విషయం కాదు. అనేక మంది సైంటిస్టులు సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి, అంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే కానీ ఒక ఐడియాకు రాలా వాళ్ళు. వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇండికేషన్స్ దట్ ఆటమ్స్ ఆర్ నాట్ ఇండివిజిబుల్ కమ్స్ ఫ్రమ్ స్టడీయింగ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ and the condition under which electricity is conducted by different substances. Static electricity ni study చేసి కొన్ని విషయాలు అనేవి నేర్చుకోవటం జరిగింది. ఏంటవి చూద్దాం మనం.
For understanding the nature of charged particles in matter, let us carry out the following activities. ఈ చార్జ్డ్ పార్టికల్స్ అంటే పాజిటివ్ ఛార్జీ, నెగటివ్ ఛార్జీ ఉండే పార్టికల్స్ వాటి నేచర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఒకటి రెండు యాక్టివిటీస్ ఏంటంటే, కూంబ్ డ్రై హెయిర్, నీ తలని దువ్వుకో దేంతో, ఒక దువ్వెనతోటి. పొడిగా ఉన్న జుట్టును ఒకసారి దువ్వుకో, తర్వాత ఆ కూంబు తీసి, కూంబ్ అంటే దువ్వెన, చిన్న చిన్న పేపర్ల దగ్గర పెట్టు. డస్ ది కూంబ్ దెన్ అట్రాక్ట్ స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్? చిన్న చిన్న కాగితపు ముక్కలను ఆ కూంబ్ అనేది అట్రాక్ట్ చేస్తుందా అంటే, నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా అట్లా? ఆ కూంబుని చిన్న చిన్న కాగితపు ముక్కల దగ్గర పెడితే ఆ చిన్న చిన్న పీసెస్ని అది అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకని అంటే, మనం రబ్ చేసినప్పుడు మన హెయిర్కి కూంబుకు మధ్య ఉన్న ఫ్రిక్షన్ వల్ల కూంబులో ఒక ఛార్జీ, హెయిర్లో ఒక ఛార్జీ వస్తుంది. అంటే కూంబులో పాజిటివ్ ఛార్జ్ వస్తే హెయిర్లో నెగటివ్ ఛార్జ్. అంటే ఈ ఛార్జ్ అనేది ఎలా వచ్చింది ఇక్కడ అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. తర్వాత ఇంకొక యాక్టివిటీ ఏంటంటే రబ్. రబ్ అంటే రుద్దటం. ఏ గ్లాస్ రాడ్ విత్ ఏ సిల్క్ క్లాత్ అండ్ బ్రింగ్ ది రాడ్ నియర్ అన్ ఇన్ఫ్లాటెండ్ బెలూన్. అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్. అంటే ఒక గ్లాస్ రాడ్ని సిల్క్ క్లాత్తో బాగా రబ్ చేసి, అంటే రుద్దిన తర్వాత ఆ గ్లాస్ రాడ్ని తీసుకెళ్ళి ఒక బెలూన్ దగ్గర పెడితే ఏమవుతుంది అంటే, ఆ బెలూన్ అనేది అట్రాక్ట్ అవుతుంది, గ్లాస్ రాడ్కు దగ్గరగా జరుగుతుంది. ఎందుకంటే గ్లాస్ రాడ్లో ఛార్జ్ అనేది ఉంటుందన్నమాట. ఈ రెండు మనం చిన్న చిన్న యాక్టివిటీస్ చేసాం. ఫ్రమ్ దీస్ యాక్టివిటీస్ కెన్ వీ కంక్లూడ్ దట్ ఆన్ రబ్బింగ్ టూ ఆబ్జెక్ట్స్ టుగెదర్ దే బికమ్ ఎలక్ట్రికలీ ఛార్జ్డ్. మనం ఈ యాక్టివిటీస్ నుంచి ఏం కంక్లూడ్ చేయగలిగామంటే, రెండు ఆబ్జెక్ట్స్ను, రెండు వస్తువులను ఒకదాంతో ఒకటి రబ్బింగ్ చేసినప్పుడు వాటిల్లోకి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది వస్తుంది. ఒక ఆబ్జెక్ట్లోకి పాజిటివ్ ఛార్జ్ వస్తే ఇంకొక ఆబ్జెక్ట్లోకి నెగటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఏ అనే ఆబ్జెక్ట్. ఈ ఏ అనే ఆబ్జెక్ట్ను మనం బి అనే ఇంకొక ఆబ్జెక్ట్ తోటి రబ్బింగ్ చేసాం. అప్పుడు ఏం జరిగింది? ఈ రెండింటిని రబ్బింగ్ చేస్తే ఛార్జ్ అనేది ఒకదాని నుంచి ఇంకొక దాని మీదకి జంప్ అయింది. ఏదైతే నెగటివ్ ఛార్జ్ని పోగొట్టుకుందో అది పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయిపోయింది. ఏదైతే నెగటివ్ ఛార్జ్ని గెయిన్ చేసుకుందో అది నెగటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయిపోయింది. అంటే ఛార్జ్ అనేది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీలోకి ట్రాన్స్ఫర్ అయిందనమాట. ఈ ఛార్జ్ అంటే అసలు ఏంటి అనేది మనకు అనిపిస్తుంది కదా. వేర్ డస్ దిస్ ఛార్జ్ కమ్స్ ఫ్రమ్? ఈ ఛార్జ్ ఎక్కడి నుంచి వచ్చింది మరి? దిస్ క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ బై నోయింగ్ దట్ ఎన్ ఆటమ్ ఈజ్ డివిజిబుల్ అండ్ కన్సిస్ట్స్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. దీని నుంచి మనకు అర్థమైంది ఏంటంటే, ఒక ఆటమ్ అనేది కూడా విభజించవచ్చు, ఆటమ్ను కూడా మనం విభజించవచ్చు. అందులో చిన్న చిన్న చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి. కొన్నేమో మైనస్లు అంటే నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, కొన్నేమో ప్లస్లు అంటే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అని అర్థమైపోయింది. సో దీని నుంచి మనకేంటి, డాల్టన్ ఏదైతే చెప్పాడో అది రాంగ్ అని తెలిసింది. డాల్టన్ చెప్పింది ఏంటి, ఈ ఆటమ్స్ అనేవి ఇండివిజిబుల్, విభజించలేమని చెప్పాడు కదా, కానీ దే ఆర్ డివిజిబుల్. ఓకేనా? మెనీ సైంటిస్ట్ contributed in revealing the presence of charged particles in an atom. చాలా మంది సైంటిస్టులు వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ నుంచి చెప్పారన్నమాట, ఆటంలో చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి. ఇట్ వాజ్ నోన్ బై 1900 దట్ ది ఆటమ్ వాజ్ ఇండివిజిబుల్ పార్టికల్ బట్ కంటైన్ అట్ లీస్ట్ వన్ సబటామిక్ పార్టికల్. అప్పుడు 1900 సంవత్సరంలో ఏమనుకున్నారంటే, ఆటమ్ అనేది ఇండివిజిబులేను, దాన్ని విభజించడానికి కుదరదు, కానీ దాంట్లో చార్జ్డ్ పార్టికల్స్ అనేది కనీసం ఒకటైనా ఉంటుందని అప్పట్లో అనుకున్నారనమాట. ది ఎలక్ట్రాన్ ఐడెంటిఫైడ్ బై జేజే థామ్సన్ అనే సైంటిస్టు ఎలక్ట్రాన్స్ ని కనుక్కున్నాడు. ఈవెన్ బిఫోర్ ది ఎలక్ట్రాన్ వాజ్ ఐడెంటిఫైడ్, ఎలక్ట్రాన్ ని కనుక్కోక ముందే గోల్డ్ స్టెయిన్
in 1886 discovered the presence of new radiations in a gas discharge and called them canal rays. ఈ ఎలక్ట్రాన్స్ ని జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ కనుక్కోకముందే ఈ డిశ్చార్జ్ ట్యూబ్ లో ఒక రకమైన రేడియేషన్స్ వచ్చినాయి. ఆ రేడియేషన్స్ ని కెనాల్ రేస్ అని పేరు పెట్టాడు. అంటే డిశ్చార్జ్ ట్యూబ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అతనికి ఆ ట్యూబ్ లో నుంచి ఒక రకమైనటువంటి రేస్ బయటకు వచ్చినాయి. వాటిని కెనాల్ రేస్ అన్నాడు. వాటిని టెస్ట్ చేస్తే అన్నిటికీ పాజిటివ్ ఛార్జ్ ఉందన్నమాట. అంటే జేజే థామ్సన్ నెగటివ్ ఛార్జ్ ఉండే ఎలక్ట్రాన్స్ ని కనుక్కోకముందే గోల్డ్ స్టెయిన్ అనే సైంటిస్టు పాజిటివ్ ఛార్జ్ ని గురించి కొంత తెలుసుకున్నాడు. దీస్ రేస్ వర్ పాజిటివ్లీ చార్జ్డ్ రేడియేషన్స్ which ultimately led to the discovery of another subatomic particle. సో దీని నుంచి ఏం తెలిసింది? ఈ యాటమ్ లోపల పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి అండ్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కూడా ఉన్నాయి. అవే సబటామిక్ పార్టికల్స్ అని తెలిసిపోయింది. వీటి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఎన్ని పాజిటివ్ ఛార్జెస్ అయితే ఉన్నాయో అన్నే నెగటివ్ ఛార్జెస్ ఉన్నాయి. అండ్ టోటల్ పాజిటివ్ ఛార్జ్ ఎంత ఉందో టోటల్ నెగటివ్ ఛార్జ్ కూడా అంతే ఉంది. కాబట్టి ఆటమ్ అనేది ఎలక్ట్రికలీ న్యూట్రల్. ఒక ఆటమ్కి ఏ ఛార్జ్ ఉంటుంది అని అడిగితే ఏం చెప్పాలి? ఒక ఆటమ్ ఎలక్ట్రికలీ న్యూట్రల్. దాని ఛార్జ్ ఎంత అంటే 0. ఎందుకని? లోపల టోటల్గా ఎంత పాజిటివ్ ఛార్జ్ ఉందో టోటల్గా అంతే నెగటివ్ ఛార్జ్ ఉంది. అందువల్ల నెట్ ఛార్జ్ 0 అయిపోయింది అనమాట. దిస్ సబటామిక్ పార్టికల్స్ హ్యాడ్ ఎ ఛార్జ్ ఈక్వల్. ఓకే, ఇట్స్ మాస్ వాజ్ అప్రాక్సిమేట్లీ దిస్ సబటామిక్ పార్టికల్ హ్యాడ్ ఎ ఛార్జ్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ సైన్ టు దట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ గురించి తెలిసింది కదా. మరి ఇప్పుడు ప్రోటాన్ గురించి ఏంటంటే ఎలక్ట్రాన్కు ఎంత నెగటివ్ ఛార్జ్ ఉంటుందో ప్రోటాన్కి అంతే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఏమో నెగ్లిజిబుల్ మాస్, చాలా తక్కువ మాస్. ప్రోటాన్ మాత్రం ఎలక్ట్రాన్ యొక్క మాస్కి 2000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీని మాస్ ఎక్స్ అయితే దీని మాస్ 2000x. ఇట్ వాజ్ గివెన్ ది నేమ్ ఆఫ్ ప్రోటాన్. దీన్ని ప్రోటాన్ అని పేరు పెట్టారు. ఇన్ జనరల్ ఎలక్ట్రాన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై E అండ్ ప్రోటాన్ ఈజ్ P. ఎలక్ట్రాన్ ఏమో స్మాల్ e తో రిప్రజెంట్ చేస్తారు, ప్రోటాన్ ఏమో P తోటి. ది మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ టేకెన్ యాజ్ 1 యూనిట్. ప్రోటాన్ యొక్క మాస్ ఎంత అన్నప్పుడు ఎలక్ట్రాన్ మాస్కి 2000 టైమ్స్ అని చెప్పలేదు, దాన్ని 1 యూనిట్ అని చెప్తే చాలు. అండ్ ఇట్స్ ఛార్జ్ కూడా +1. అంటే అప్పుడు ప్రోటాన్ని ఎలా రాయొచ్చు మనం? ఇలా రాసి ప్రోటాన్ని ఛార్జ్ కింద రాయాలి. ఛార్జ్ ఏమో ఇక్కడ +1 అని రాయాలి. దాని మాస్ ఎంత అంటే మాస్ కూడా 1 యూనిట్. ఇది ప్రోటాన్ రాసే పద్ధతి. మరి ఎలక్ట్రాన్ ఎట్లా రాయాలి? ఇలా రాసి ఎలక్ట్రాన్ దాని ఛార్జ్ ఏమో -1 ఇక్కడ రాయాలి -1. దాని మాస్ ఏమో నెగ్లిజిబుల్ మాస్ కాబట్టి దాదాపుగా దాని మాస్ 0 అలా రాయాలి. ది మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి నెగ్లిజిబుల్ అండ్ ఇట్స్ ఛార్జ్ ఈజ్ -1. చూసావా? ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ను మనం రిప్రజెంట్ చేసే పద్ధతి, ఇదేమో ప్రోటాన్ను రిప్రజెంట్ చేసే పద్ధతి అన్నమాట. It seems that an atom was composed of protons and electrons. So మీకు ఏమర్థమైంది? ఆటమ్ లోపల ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మ్యూచువలీ బ్యాలెన్సింగ్ దేర్ ఛార్జెస్. ఛార్జెస్ బ్యాలెన్స్ అయినాయి. ప్రోటాన్స్కి మొత్తం ఎంత పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో ఎలక్ట్రాన్స్కు మొత్తం అంతే నెగటివ్ ఛార్జ్ ఉండటం వల్ల అది న్యూట్రల్గా ఉంది. ఏది? ఆటమ్. It also appeared that the protons were in the interior of the atom. Protons అనేవి మధ్యలో ఉన్నాయి ఆటంలో. For various electrons could easily be removed off, but not protons. Now the big question was, what sort of structure did these particles? ఇప్పుడు ఇక్కడ సైంటిస్టులు గమనించింది ఏంటంటే ఒక ఆటమ్ లోపల ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని తెలిసిపోయింది. అయితే ప్రోటాన్స్ ఎక్కడున్నాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయి? ప్రోటాన్స్ మధ్యలో ఉండొచ్చు అని ఊహించారు. ఎందుకనంటే వాటిని
తీయటానికి వీలు కాల బయటికి. ఎలక్ట్రాన్స్ని మాత్రం ఈజీగా బయటికి తీయగలిగారు. అంటే అర్థం ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేవి కొంచెం ఎడ్జ్ల దగ్గర ఉండాలి, ఎందుకంటే వాటిని బయటికి రిమూవ్ చేయడానికి వీలుంది. సో ఒక ఆటం నుంచి వేటిని రిమూవ్ చేయలేకపోయారు, ప్రోటాన్స్ని. అంటే అవి ఎక్కడ ఉండొచ్చు, సెంట్రల్ పార్ట్లో ఉండొచ్చు. వేటిని ఈజీగా రిమూవ్ చేయగలిగారు, ఎలక్ట్రాన్స్ని. అవి ఎడ్జిల్ దగ్గర ఉండొచ్చు అని ఊహించారనమాట. అలాంటప్పుడు ఒక ఆటంకు ఏ స్ట్రక్చర్ ఉంటుంది, అది క్వశ్చన్. అదే కదా స్ట్రక్చర్ ఆఫ్ ఆటం అంటే, మన లెసన్ అదే కదా. ఒక ఆటంకు ఏ స్ట్రక్చర్ ఉంటుంది. వాట్ ఆర్ కెనాల్ రేస్? కెనాల్ రేస్ అంటే రేడియేషన్స్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్. అంటే పాజిటివ్ ఛార్జ్ ఉండేటువంటి రేడియేషన్స్ని కెనాల్ రేస్ అంటారు. వీటిని కనుక్కుంది గోల్డ్ స్టైన్. ఇన్ అన్ ఆటమ్ కంటైన్స్ 1 electron and 1 proton. Will it carry any charge? ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది మీరు చెప్పండి, -1. మరి ఒక ప్రోటాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది, +1. మరి అలాంటప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తే నెట్ ఛార్జ్ ఎంత, 0 కదా. సో అట్లాంటప్పుడు ఆటంకి ఏ ఛార్జ్ ఉన్నట్టు, న్యూట్రల్ ఛార్జ్ ఉన్నట్టు, అంతేగా. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్. మరి ఇప్పుడు ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది దాని గురించి ఇప్పుడు మనం ఆలోచిద్దాం. వీ హ్యావ్ లెర్న్డ్ డాల్టన్స్ అటామిక్ థియరీ ఇన్ చాప్టర్ 3. డాల్టన్ థియరీ చదువుకున్నాం, విచ్ సజెస్టెడ్ దట్ ది ఆటమ్స్ వర్ ఇండివిజిబుల్ అండ్ ఇండిస్ట్రక్టబుల్. అంటే డాల్టన్ చెప్పింది ఏంటంటే, ఒక పరమాణువును అసలు విభజించలేము, అది దాన్ని ఇంకా పగలగొట్టలేము. But the discovery of 2 fundamental particles, electrons and protons inside the atom, led to the failure of the aspect of Dalton's theory. కాకపోతే ఆటమ్ లోపల ఏమేమి ఉన్నాయని కనుక్కున్నారు, ఇంకా చిన్న సబ్-అటామిక్ పార్టికల్స్ ఉన్నాయని కనుక్కున్నారు కదా. ఏమేంటవి, మైనస్ అంటే ఎలక్ట్రాన్స్, ప్లస్ అంటే ప్రోటాన్స్. అలాంటప్పుడు ఈ డాల్టన్స్ థియరీ అనేది రాంగ్ అని తెలిసిపోయింది. ఇట్ వాజ్ దెన్ కన్సిడర్డ్ నెససరీ టు నో ది హౌ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ అరేంజ్డ్ విత్ ఇన్ ది ఆటమ్. మరి ఎలక్ట్రాన్స్ అనేవి, ప్రోటాన్స్ అనేవి ఎక్కడ ఎలా అమర్చబడి ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏమో ఎడ్జిల్ దగ్గర, ప్రోటాన్స్ ఏమో మధ్యలో అని ఉరామరిగ్గా ఊహించిన ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటాయి అవి. ఫర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ మెనీ సైంటిస్ట్ ప్రపోజ్డ్ వేరియస్ అటామిక్ మోడల్స్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి, ఒక ఆటం ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది సైంటిస్టులు చాలా మోడల్స్ చెప్పారు. వాళ్ళలో జేజే థామ్సన్ అనే అతను ఫస్ట్ వచ్చి చెప్పాడు అనమాట. స్ట్రక్చర్ ఆఫ్ ఆటం ఎలా ఉంటుందో చెప్పాడు. అతను చెప్పినటువంటి మోడల్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. థామ్సన్ ప్రపోజ్డ్ ది మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్ టు బి సిమిలర్ టు దట్ ఆఫ్ క్రిస్టమస్ పడ్డింగ్. ఒక క్రిస్టమస్ పడ్డింగ్ ఎలా ఉంటుందో ఒక ఆటం కూడా అలానే ఉంటుందని పోల్చి చెప్పాడు అనమాట. ది ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ స్పియర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ were like currants, dry fruits in a spherical Christmas pudding. We can also think of a watermelon. The positive charge in the atom is spread all over like the red edible part of the watermelon, while the electrons are studded in the positively charged sphere like the seeds in the watermelon. అంటే దీని అర్థం నేను క్లియర్గా మీకు చెప్తాను చూడండి. క్రిస్టమస్ పుడ్డింగ్ అంటే ఇదే అనమాట. ఇదంతా తినే పార్ట్ ఇది. దీంట్లో అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో, ఈ మెటీరియల్ అంతానేమో పాజిటివ్ ఛార్జ్, ఈ మొత్తం పాజిటివ్ ఛార్జ్ అనుకోండి. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ గుచ్చబడి ఉన్నాయి చూసారా, అది నెగటివ్ ఛార్జ్ అనమాట. అంటే పాజిటివ్ ఛార్జ్ ఉండే మెటీరియల్లో అక్కడక్కడ నెగటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి పొదగబడి ఉన్నాయి. ఒక క్రిస్టమస్ పుడ్డింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆటమ్ అని చెప్పాడనమాట. నెక్స్ట్ వాటర్ మిలాన్తో కూడా కంపేర్ చేశాడు. వాటర్ మిలాన్తో ఈ రెడ్ ఎడిబుల్ పార్ట్ చూసారా, తినే భాగం అంతా కూడా కండ, ఇదంతా పాజిటివ్ ఛార్జ్ అట. జేజే థామ్సన్ మోడల్ ప్రకారం అక్కడక్కడ ఈ సీడ్స్ ఉన్నాయి చూసారా, విత్తనాలు, అవే మైనస్లు అట, ఎలక్ట్రాన్స్. అంటే పాజిటివ్ ఛార్జ్ అంతా ఉంటుంది, మధ్యలో అక్కడక్కడ సీడ్స్ ఉంటాయి చూసారా ఇట్లా వాటర్ మిలాన్లో, అలానే ఆటమ్ కూడా ఉంటుంది అనమాట. ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఇలా ఉండి మధ్యలో అక్కడక్కడ
ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విత్తనాల మాదిరి ఉంటాయని చెప్పాడు అనమాట, కంపేర్ చేశాడు. ఇది జేజే థామ్సన్ అటామిక్ మోడల్. ఇదిగో థామ్సన్ మోడల్ ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ రెడ్ ఎడిబుల్ పార్ట్ అంతా కూడా పాజిటివ్ స్పియర్. ఇది అక్కడక్క సీడ్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ జేజే థామ్సన్ 1856-1940ల మధ్య ఉన్నాడు. ఏ బ్రిటిష్ ఫిజిసిస్ట్, అంటే బ్రిటిష్కు సంబంధించినటువంటి భౌతిక శాస్త్రవేత్త, ఫిజిసిస్ట్, వాజ్ బోర్న్ ఇన్ చిట్టగామ్ హిల్, ఏ సబర్బ్ ఆఫ్ మాంచెస్టర్. మాంచెస్టర్ యొక్క శివారు ప్రాంతాల్లో అంచుల దగ్గర, సబర్బ్ అంటే అది, చిట్టగామ్ అనే దగ్గర అతను పుట్టాడు అనమాట. ఎప్పుడంటే 18 డిసెంబర్ 1856. He was awarded the Nobel Prize in Physics in 1906 for his work on the discovery of electrons. ఇతను ఎలక్ట్రాన్స్ ని కనుక్కొని నోబెల్ ప్రైజ్ పొందాడు. గ్రేట్ కదా. He directed the Cavendish Laboratory at Cambridge for 35 years. అంటే 35 సంవత్సరాలు క్యావెండిష్ ల్యాబొరేటరీని ఇతను డైరెక్ట్ చేశాడు. అంటే ఎలా నడవాలి, ల్యాబొరేటరీ ఎలా ఉండాలి, ల్యాబొరేటరీలో ఏమేమి ఉండాలి, రీసెర్చ్ ఎలా జరగాలి, అలా హెడ్ లాగా ఇతను 35 years దాన్ని డైరెక్ట్ చేశాడు అనమాట. అండ్ 7 of his రీసెర్చ్ అసిస్టెంట్ సబ్సిక్వెంట్లీ వన్ నోబెల్ ప్రైజెస్. గ్రేట్ థింగ్ ఏంటంటే అతని తర్వాత అతని శిష్యులు 7 మంది, వాళ్ళకు కూడా నోబెల్ ప్రైజులు వచ్చినాయి. అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద విషయాల్ని కనుక్కున్నారు. ఇప్పుడు జేజే థామ్సన్ ఎలక్ట్రాన్స్ ని కనుక్కున్నాడు, అది పెద్ద విషయం, అది అందుకే నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే నోబెల్ ప్రైజ్ చాలా చిన్న చిన్న విషయాలకి ఇవ్వరు, ఒక పెద్ద డిస్కవరీకి ఇస్తారనమాట. అతని తర్వాత వాళ్ళు కూడా 7 మందికి నోబెల్ ప్రైజులు వచ్చినాయి. థామ్సన్ ప్రపోజ్డ్ దట్, ఈ థామ్సన్ అనే సైంటిస్ట్ ఓవరాల్ గా ఏం చెప్పాడు అసలు ఆటమ్ ని గురించి? an atom consists of a positively charged sphere and the electrons are embodied in it. అంటే ఒక పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్ ఉందట, అంటే ఒక బాల్ లాగా, క్రికెట్ బాల్ లాగా, లోపల కూడా మెటీరియల్ ఉంటుంది, అంతా పాజిటివ్ ఛార్జ్. అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి పొదగబడి ఉన్నాయి, గుచ్చబడి ఉన్నాయి, ఎంబాడీడ్ అంటే. ది నెగటివ్ అండ్ పాజిటివ్ చార్జెస్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఎంత పాజిటివ్ ఛార్జ్ అయితే ఉందో అంతే నెగటివ్ ఛార్జ్ ఉండటం వల్ల ఆటమ్ అనేది ఎలక్ట్రికలీ న్యూట్రల్. ఆటమ్ అనేది ఎలక్ట్రికలీ న్యూట్రల్ అని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాడు ఆటమ్ ని గురించి. దో థామ్సన్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికలీ న్యూట్రల్. ఇతను ఒక ముఖ్యమైన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక ఆటమ్ అనేది న్యూట్రల్ గా ఉంటుంది, దానికి నెట్ ఛార్జ్ 0 అని చెప్పాడు అనమాట. The results of experiments carried out by other scientists could not be explained by this model. అయితే తర్వాత సైంటిస్టులు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ దీంతో కాంట్రడిక్ట్ అయినాయి. అంటే ఇతను చెప్పిన దాంట్లో తప్పు ఉంది, ఇలా ఉండటం కరెక్ట్ కాదు. ఏంటి అది? ఇదిగో ఇలా స్పెరికల్ షేప్లో పాజిటివ్ ఛార్జ్ అంతా ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడక్కడ విత్తనాల మాదిరిగా ర్యాండమ్ గా ఉంటాయి అని అతను ఊహించి కదా చెప్పాడు. అది కరెక్ట్ కాదని వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ లో తేలిపోయింది అనమాట. రూథర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ వచ్చి నెక్స్ట్ రూథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్, అతను వేరే మోడల్ చెప్పాడు అనమాట, ఇంకా రివైజ్డ్ మోడల్. అంటే నేను చెప్తాను ఆటమ్ ఎట్లుంటుందో అని ఇతను కొత్త మోడల్ చెప్పాడు అనమాట. అతను ఎలా చెప్పాడు, రూథర్ఫోర్డ్ ఎలా వర్ణించాడు ఆటమ్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. మీ కామెంట్స్ అని మీరు నాకు తెలియచేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్స్ లో పెట్టండి. ఓకే, రైట్.